బ్రాహ్మణులు పేరు పెడితే నూరెళ్ళ చంద్రగల్లా కూర్చోండి బ్రాహ్మణ కుర్చీల పైన ఉరగండి బ్రాహ్మణులు వరకు మెత్తల పైన నా కొట్టు పేరు దూరమైంది దగ్గరైంది కళ్ళ తప్పైనా నా కొడుకు నా బిడ్డ రాజ్యంగా ఉంటిన అత్తమా గన్నాలు ఉంటిన పల్లె గన్నాలు ఉంటిన పట్నం గన్నాలు చూసి నలుగురు మెచ్చిన లోపుడు మెచ్చ నా పిల్లలు చేరినట్టు వాళ్ళని పుణ్యము కొద్ది రాజు వెళ్తాడు అమాసం ముందు అడవిలో పుడితే అంశవంతరాలు అవుతుంది నీ గర్భాన కలిగిరు నీ కొడు పేరు దూరమైంది కన్నా సంపన్నురాలైనని సమరపడతానమ్మా నీ పుణ్యం గర్భాన కలిగిన నీ కొడుకు నీ బిడ్డ పేరు పెడతానమ్మా మీది ఎవరో కాదు ధర్మంగపురి పట్నం వేలేటోడు నీ భర్త తులసంగా రాదు నీ పేరు గుణవంతురాలు గుణసుందరి దేవి అమ్మా నీ గర్భాన కలిగిరు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరు కమల పిల్లలు కలిగిరమ్మా బిడ్డ నీ కొడుకు నీ బిడ్డ రాజదేశం గండాన కలగలేదు అమ్మా నీ పిల్లలు మేలుకే కలిగిరు కానీ కీడు కలగలేదు అమ్మా నీ పిల్లలు కీడు కలగలేదు జన్మనామలు వచ్చిన పేరు పెడతానన్నాడు వేదం తెలిసిన వేద బ్రాహ్మణయ్య తీసుకొచ్చిన పంచంగాలు పాలనీతులు కడిగి ఒకసారి ఆ పిల్లల పేరు జన్మనామలు ఏమంటుందని వేదం తెలిసిన వేద బ్రాహ్మణయ్యనైనా అందుకే ఉన్నోళ్ళ సంసారం అంటే ఒక సంతరం లాంటిది పేదవారి సంసారం అంటే ఒక మరము లాంటిది ఉన్నోరింటికాడ పండుగ అయితే పేదోనికి ఆశ పేదోరింటికాడ పండుగ అయితే వారికి లేదు మనకి ఎవరు ఆశపడను ఉన్నోళ్ళ సంసారం అంటే ఒక సంతరం లాంటిది నా బిడ్డ నా కొడుకు ఉంటే సంతరంగా ఒకరు కానీ ఇద్దరు కానీ అత్తవాళ్ళు వంశరు వాళ్ళు కుమ్మర వాళ్ళు కమ్మర వాళ్ళు కొల్లా కురుమ 32 జాతుల మంది విడిచారిపోయిన
కొట్టు పేరు దూరమైంది నా కన్న పేరు దగ్గరైంది కురుమిడి పొడుదలియాడు వెనుక మళ్ళీ చేసి నాకు ఆడపిల్ల కలిగిందని మేడల్గా తల్లి పిల్లల బాగా కట్టిందమ్మా లాలీన గిరిగల బంతి లాలమ్మ లాలి లాలమ్మ లాలి డాడీ నాకు వేడి వేడి అన్నం వేసి వేడి వేడి కూర వేసి చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే నన్ను పండ పెట్టు మమ్మీ వేడి వేడి అన్నం కాదు మమ్మీ డోలు పెట్టిన పండ పెట్టి తక్కువ అని అనుకో సాటు కన్నోడు సాడు అయిపోతాడు బిడ్డ మమ్మీ నువ్వు నన్ను ఎక్కువ తినిపించాలి అన్నోళ్ళు మనోళ్ళే అన్నోళ్ళు మనోళ్ళే
ఎవరన్నా వాడాలరా ఇవాళ ఏమనంటే వారు రేపు మమ్మీ ఆ. నన్ను ఎత్తుకొని తినిపియాలి. ఆయన ఎత్తుకొని ఏమైనా బాబు చిన్న బాబు అనుకుని ఆయన ఎత్తుకుంటుంటే చిన్న బాబు ఆయన ఆర్వేషన్ పోయినట్టు ఆయన పెద్ద బాబు అందుకుతాడంటే తిరిగి తిరిగి నడుపుతాడు ఆయన చిన్న బాబు మమ్మీ నన్ను ఎత్తుకొని తినిపియాలను. నల్ల సమ్మిరెడ్డి చుట్టాలు ఆ కొడుకుల బిడ్డలు తీసుకొని తర్వాత పల్లె బ్రహ్మాని చదువుకున్నాడు నాను కల్లోడు చదువు రాని వాడు గుడ్డివాడు కొడుక చదువు నేర్చుకో తర్వాత మార్చుకోరా కుమార బ్రాహ్మణ కులవనగా రాజుల కులవనగా చదువు చాలా అవసరం నానా దండానికి మానవన్న పెట్టిండే నమస్కారానికి ప్రతి నమస్కారమే సంస్కారము. నువ్వు నాకు దండం పెడతాను, నీ కొడుకు వాళ్ళకు దండం పెడతానమ్మా.